హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాయిల్ ఎగ్స్ తిని తిని బోర్ కొట్టిందా? అయితే బాయిల్ ఎగ్స్ తో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది. ముందుగా 2 బాయిల్ ఎగ్స్ ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కల్ని వేసేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారంని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే పైనుంచి కసూరి మేతి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఒకసారి కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఎగ్స్ ని కూడా ఇందులో వేసుకొని మసాలా అంతా ఎగ్స్ కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని 1 నిమిషం పాటు స్టవ్ మీద అలాగే ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.